మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మన తెలుగు వారి నూతన సంవత్సరమైనటువంటి ఉగాది పర్వదినము, హోలీ, లక్ష్మీ జయంతి, చైత్ర వసంత నవరాత్రులు, సంకటహర చతుర్థి శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2025వ సంవత్సరం మార్చి మాసంలో వచ్చేటటువంటి ముఖ్యమైన పండుగలు, రోజులు, ఆ విశిష్టత, ఇంకా మనకి గృహప్రవేశాలు, వివాహాలు, శుభకార్యాలు చేసుకోవడానికి ఏ రోజులలో బాగుంది, ఇంకా మనకి నక్షత్రము, తిథి మరియు మనకి శుక్రమోర్జమి ప్రారంభము మరియు ముగింపు తేదీలు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. మనకి ఈ 2025వ సంవత్సరం మార్చి మాసం వచ్చేసి శ్రీ క్రోధీనామ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ విధియ నుంచి శ్రీ విశ్వావసు నామ సంవత్సరము చైత్ర శుద్ధ విధియ వరకు మనకి ఈ మార్చి మాసం ఉంటుందండి. అంటే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మనకి ఈ పాల్గొన మాసంలో ఉంటుంది. ముఖ్యంగా మనకి ఈ మార్చి మాసంలో మనకి చైత్రమాసం ప్రారంభం అవుతుంది. అంటే శ్రీ క్రోధీనామ సంవత్సరం ముగుస్తుంది ఎప్పటికి 29వ తేదీతో. మళ్ళీ 30వ తేదీ నుంచి శ్రీ విశ్వావసు నామ సంవత్సరము మనకి ప్రారంభమవుతుంది. మన తెలుగువారి ముఖ్యమైన పండుగ అయినటువంటి తెలుగు నూతన సంవత్సరాది ఉగాది మనకి ఈ 30వ తేదీ వస్తుందండి. ఇంకా ఈ మార్చి మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు, రోజులు ఏమిటో చూద్దాము ఫ్రెండ్స్. 1వ తేదీ ఈరోజు మనకి ఈ రోజు నుంచి 29వ తేదీ వరకు కూడా మనకి పాల్గొన మాసం ఉంటుందండి. 1వ తేదీ శనివారము, ఈరోజు తిథి విధియా తిథి, పూర్వభాద్ర నక్షత్రము. ఈరోజు చంద్రదర్శనము, ఏదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ రోజుతో ప్రారంభమవుతాయి. ఈరోజు మనకి వివాహ గృహప్రవేశాలకు, అన్నప్రాసన, శ్రీమంతము, పిల్లలను ఉయ్యాల్లో వేయడము, ఉద్యోగాలు, ఇల్లు మారడము, విగ్రహ ప్రతిష్టలు, పుట్టి వెంట్రుకలు, ఇలా మనకి ప్రతి ఒక్క శుభకార్యానికి కూడా మనకి ఈరోజు బాగుందండి. ఇంకా 2వ తేదీ మనకి ఆదివారము, ఈరోజు తిథి తదియా తిథి, ఉత్తరాభాద్ర నక్షత్రము. ఈ రోజు నుంచి మనకి రంజాన్ నెల ప్రారంభమవుతుంది. ఈరోజు వివాహ గృహప్రవేశాలకు, ఇంకా మిగిలిన అన్ని శుభకార్యాలకంటే అన్నప్రాసనలు, శ్రీమంతము, పిల్లలకు ఉద్యోగాలు, ఇలా ప్రతి ఒక్క విషయం మనకు మాత్రం ఈరోజు బాగుందండి. అన్ని శుభకార్యాలకైతే బాగుంది. ఇంకా 3వ తేదీ సోమవారం, ఈరోజు చవితి తిథి, రేవతి నక్షత్రము. ఈరోజు పుత్ర గణపతి వ్రతము. ఈ చవితి తిథి కలిసి వచ్చిన ఈరోజు పుత్ర గణపతి వ్రతం అండి. పాల్గొన మాసంలో ఈరోజు పుత్ర సంతానం కోసం సంతానం కోరుకునేవారు ఈరోజు పుత్ర గణపతి వ్రతం చేస్తారు. ఈరోజు శుభకార్యాలకి, అంటే వివాహ గృహప్రవేశాలకు, ప్రతి ఒక్క శుభకార్యంకి అయితే బాగుందండి. ఇక 4వ తేదీ మంగళవారం, ఈరోజు తిథి పంచమి తిథి, నక్షత్రం అశ్విని నక్షత్రము. ఈరోజు పూర్వభాద్ర కార్తె మనకి ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఈరోజు మంచి రోజే. 5వ తేదీ బుధవారం, ఈరోజు షష్ఠి తిథి, భరణి నక్షత్రము. ఈ రోజు అయితే అంత మంచిగా ఏమీ లేదండి. ఏమైనా చిన్న చిన్న పనులు, డెలివరీలు, ఇలాంటి వాటికి మాత్రం బాగుంది. 6వ తేదీ గురువారం, ఈరోజు సప్తమి తిథి, రోహిణి నక్షత్రము. ఈ రోజు కూడా చిన్న పనులకు మాత్రమే బాగుంది. 7వ తేదీ శుక్రవారం, ఈరోజు అష్టమి తిథి, మృగశిర నక్షత్రము. ఈరోజు అష్టమి, నవమి 2 తిథులు కలిసి ఉన్నాయండి. ఈరోజు వివాహ గృహప్రవేశాలకు, అన్ని శుభకార్యాలు, అన్నప్రాసనలు, శ్రీమంతము, పిల్లలను ఉయ్యాల్లో వేయడం, ఉద్యోగాలు, ఇల్లు మారడము, ఇలా పుట్టు వెంట్రుకలు, ప్రతి ఒక్క విషయానికి కూడా ఈరోజు బాగుందండి. ఇక 8వ తేదీ శనివారం, ఈరోజు నవమి తిథి, ఆర్ద్ర నక్షత్రము. ఈరోజు మంచి రోజే. అన్నప్రాసన, పెళ్లి చూపులు, శ్రీమంతము, ఇలా అన్ని శుభకార్యాలకి మాత్రం బాగుంది. ఓన్లీ ఈరోజు గృహప్రవేశాలకి మాత్రమే ఉందండి, వివాహాలకి లేవు. ఇక 9వ తేదీ ఆదివారం, ఈరోజు దశమి తిథి, పునర్వసు నక్షత్రం అండి. ఈ రోజు అయితే ఏంటంటే మనకి ఓన్లీ గృహప్రవేశాలకి మాత్రమే బాగుంది. 10వ తేదీ సోమవారం, ఈరోజు ఏకాదశి తిథి, పుష్యమి నక్షత్రము. ఈరోజు మతత్రయ ఏకాదశిగా, అమలక ఏకాదశిగా జరుపుకుంటాము. ఈరోజు బల్లిపాడు మదన గోపాలస్వామి వారి కళ్యాణం జరుగుతుందండి. ఈరోజు గృహప్రవేశాలకి మాత్రమే ఉంది. ఇంకా మిగిలిన శుభకార్యాలన్నిటికీ కూడా బాగుంది. ఇక 11వ తేదీ మంగళవారం, ఈరోజు ద్వాదశి తిథి, ఆశ్లేష నక్షత్రము. ఈరోజు నృసింహ ద్వాదశిగా జరుపుకుంటాము. ఈరోజు వివాహ గృహప్రవేశాలకు, మిగిలిన అన్ని శుభకార్యాలకి బాగుందండి. అన్ని శుభకార్యాలు, ఏ శుభకార్యమైనా చేసుకోవడానికి బాగుంది. 12వ తేదీ బుధవారం, ఈరోజు త్రయోదశి తిథి, మఖా నక్షత్రము. ఈరోజు కామదహనము.
కొన్ని ప్రాంతాలలో కామదహనము అనేది హోలీ ముందు రోజు జరుపుకుంటారండి. ఈరోజు వివాహ గృహ ప్రవేశాలకు, అన్ని శుభకార్యాలకు అంటే అన్నప్రాసనలు, శ్రీమంతాలు, ఉద్యోగాలు, ఇల్లు మారడము, పెళ్లి చూపులు, ఇలా ప్రతి ఒక్కదానికి అయితే ఈరోజు బాగుందండి. ఇక 13వ తేదీ గురువారం, ఈరోజు చతుర్దశి తిథి, పుబ్బ నక్షత్రం, ఈరోజు హోళికా పూర్ణిమ. చిన్న చిన్న పనులకు మాత్రమే బాగుందండి. పిల్ల పెద్ద కూడా తేడా లేకోకుండా అంటే రంగురంగులతోటి ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకునే హోళికా పూర్ణిమ అండి. ఇక 14వ తేదీ శుక్రవారం, ఈరోజు పౌర్ణమి తిథి, ఈరోజు మీన సంక్రమణం కూడా. ఈరోజు కొన్ని ప్రాంతాల్లో 13వ తేదీ చేసుకుంటారండి, కొన్ని ప్రాంతాల్లో 14వ తేదీ చేసుకుంటారు ఈ హోలీ పండుగని. ఎందుకంటే పౌర్ణమి తిథి తగులు మిగులు ఉంటుంది. కొంతమంది ఏమన్నా ఉదయం పూట ఉన్నది, కొందరు సాయంత్రం ఉన్నది చేసుకుంటూ ఉంటారు. మనకి 13వ తేదీ హోళికా పూర్ణిమ. ఈ 14వ తేదీ వివాహ గృహప్రవేశాలకు ఇంకా మిగిలిన ప్రతి ఒక్క శుభకార్యానికి కూడా బాగుందండి. 14వ తేదీ ఈరోజు శుక్రవారం, ఎంతో విశేషమైనటువంటి లక్ష్మీ జయంతి కూడా ఉందండి. పౌర్ణమి తిథి ప్లస్ లక్ష్మీ జయంతి కలిసి రావడం చాలా విశేషం. అందులో శుక్రవారం తోటి కూడి ఇంత విశేషమైన ఈరోజు అంటే లక్ష్మీ జయంతి, అమ్మవారు పాల సముద్రం నుంచి ఉద్భవించిన రోజు అని చెప్తారు. ఈ రోజు విశేషంగా అమ్మవారిని పూజించినట్లయితే ఎన్నో కలిసి వస్తున్నాయండి. పౌర్ణమి, లక్ష్మీ జయంతి, శుక్రవారము అమ్మవారిని విశేషంగా పూజించినట్లయితే విశేష ఫలితాలు కలుగుతాయి. 15వ తేదీ శనివారం, ఈరోజు పాడ్యమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈరోజు చిన్న పనులకు మాత్రమే బాగుంది. 16వ తేదీ ఆదివారము, ఈరోజు విధియా తిథి, హస్త నక్షత్రము. ఈరోజు మంచి రోజే, చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే బాగుంది. 17వ తేదీ సోమవారము, ఈరోజు తదియా తిథి, చిత్తా నక్షత్రము. ఈరోజు ఉత్తరాభాద్ర కార్తె. ఈరోజు మనకున్నటువంటి మొండి కష్టాలని, కోరికల్ని నెరవేర్చడానికి ప్రథమ పూజ్యులైనటువంటి ఆ గణనాథుని విశేషంగా పూజించుకొని చేసుకునే వ్రతమైనటువంటి సంకటహర చతుర్థి వ్రతం వస్తుందండి. ఏంటి ఈరోజు తదియా తిథి చూపిస్తుంది అనుకుంటారు. తదియా తిథి మనకి సాయంత్రం 4:56 వరకు ఉంది. అప్పటి నుంచి 18వ తేదీ రాత్రి మనకి 7:04 వరకు కూడా మనకి చవితి తిథి ఉంటుంది. చవితి తిథి అనేది చంద్రోదయ సమయంలో ఉన్న రోజే చేసుకుంటాం కాబట్టి 17వ తేదీ సంకటహర చతుర్థి వస్తుందండి. ఇక 18వ తేదీ మంగళవారం, ఈరోజు చవితి తిథి, స్వాతి నక్షత్రము. ఈరోజు మనకి ఈ రోజు నుంచి అంత మంచిగా అయితే లేదండి. ఈ రోజు నుంచి శుక్రమోర్జమి ప్రారంభమవుతుంది. ఈ రోజు నుంచి మనకి 28వ తేదీ వరకు కూడా ఈ 10 రోజులు శుక్రమోర్జమి ఉంటుంది. ఈ శుక్రమోర్జమి ఉన్న రోజుల్లో వివాహ గృహప్రవేశాలు ఇలాంటి కొన్ని శుభకార్యాలు అయితే ఏమీ చేసుకోరండి. చిన్న చిన్న పనులు చేసుకోవడానికే బాగుంటుంది. ఇక 19వ తేదీ బుధవారము, పంచమి తిథి, విశాఖ నక్షత్రము. ఈరోజు అంత బాగాలేదండి. ఓన్లీ డెలివరీలు ఇలాంటి చిన్న చిన్న పనులకైతే బాగుంది. 20వ తేదీ గురువారం, ఈరోజు షష్ఠి తిథి, అనురాధ నక్షత్రము. ఈరోజు చిన్న చిన్న శుభకార్యాలకు మాత్రమే బాగుంది. 21వ తేదీ శుక్రవారం, ఈరోజు సప్తమి తిథి, జ్యేష్ఠ నక్షత్రము. ఈ రోజైతే అంత మంచిగా లేదండి. ఏమన్నా చిన్న చిన్న పనులు అంటే మన నక్షత్రము, రాసు వీటిని బట్టి ఏమన్నా ఉంటే చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు. 22వ తేదీ శనివారము, ఈరోజు అష్టమి తిథి, మూలా నక్షత్రము. ఈరోజు మనకి మూలా నక్షత్రము ఇలా వచ్చిన రోజు అన్నప్రాసనలో పిల్లల చదివి సంబంధించినవి ఏమైనా చేసుకోవచ్చండి. ఇక 23వ తేదీ ఆదివారము, ఈరోజు నవమి తిథి, పూర్వాషాఢ నక్షత్రము. ఈరోజు చిన్న పనులకు మాత్రమే బాగుంది. 24వ తేదీ సోమవారము, ఈరోజు దశమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రము. ఈరోజు స్వామి దయానంద సరస్వతి గారి జన్మదినము. ఇంకా ఈరోజు చిన్న చిన్న శుభకార్యాలకు మాత్రమే బాగుంది, పెద్దవి కాదండి. 25వ తేదీ మంగళవారము, ఈరోజు ఏకాదశి తిథి, శ్రవణ నక్షత్రము. ఈరోజు మతత్రయ ఏకాదశిగా జరుపుకుంటాము, ఇంకా పాప విమోచన ఏకాదశిగా. ఇంకా ఈరోజు స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం వచ్చిందండి, చాలా మంచిది. ఈరోజు గనక శ్రీ మహావిష్ణువుని పూజించి ఏకాదశి ఉపవాసం చేస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. 26వ తేదీ బుధవారము, ఈరోజు ద్వాదశి తిథి, ధనిష్ట నక్షత్రం. ఈరోజు చిన్న పనులకు మాత్రమే బాగుంది. 27వ తేదీ గురువారము, ఈరోజు త్రయోదశి తిథి, శతభిష నక్షత్రం అండి. ఈరోజు చిన్న చిన్న పనులకు మాత్రమే బాగుంది, పెద్ద పెద్ద శుభకార్యాలు చేసుకోవడానికి అయితే బాగాలేదు. 28వ తేదీ శుక్రవారము, ఈరోజు చతుర్దశి తిథి, పూర్వభాద్ర నక్షత్రము. ఈరోజు మాస శివరాత్రి. మనకి ఈ రోజుతోటి శుక్రమూర్జమి అంటే 18 నుంచి ప్రారంభమైంది కదండి, ఈ రోజుతోటి శుక్రమూర్జమి ముగుస్తుంది. ఈ రోజుల్లో ఏ శుభకార్యాలు పెద్ద ఏముండవండి.
29వ తేదీ శనివారము. ఈరోజు అమావాస్య తిథి, ఉత్తరాభాద్ర నక్షత్రము. ఈరోజు ఈ అమావాస్య తిథి వచ్చిన ఈరోజు అందులో పాల్గొన అమావాస్య చాలా విశేషమైనదండి. ఈరోజు పిల్లలకి దిష్టిలు తీసుకోవడం, లక్ష్మీ అమ్మవారిని సాయంత్రం వేళ పూజించుకోవడం చాలా విశేష ఫలితాలను కలిగిస్తాయి. మనకి ఈ రోజుతోటి ఫాల్గుణ మాసం ముగుస్తుంది. మనకి ఇంకా ఈ రోజుతోటి శ్రీ క్రోధినామ సంవత్సరం కూడా ముగుస్తుంది. ఇక 30వ తేదీ ఆదివారము. ఈరోజు తిథి చైత్ర అన్నమాట. నక్షత్రము రేవతి నక్షత్రము. 30వ తేదీ ఆదివారము. ఈరోజు చైత్ర శుద్ధ పాడ్యమి అన్నమాట. ఈరోజు నక్షత్రము రేవతి నక్షత్రము. మనకి ఈ రోజు నుంచి మన తెలుగువారి నూతన సంవత్సరము ఏదైనా మనకి జనవరి 1 నుంచి ప్రారంభం అవ్వదండి. మనకి ఈ చైత్ర మాసము పాడ్యమి రోజు నుంచి మనకి సంవత్సరము మారుతుంది. మాసాలలో మన చైత్ర మాసము, చైత్రము, వైశాఖము ఇట్లా మాసాలు ప్రారంభమవుతాయి కదండి. ఈ చైత్ర మాసం ప్రారంభమవుతుంది. ఈ రోజు నుంచి మనకి ఈ సంవత్సరం పేరు శ్రీ విశ్వావసునామ సంవత్సరము. అంటే మనకి విశ్వానికి సంబంధించింది. విశ్వంలో జరిగే చాలా ఉన్నాయి కదండి. ఇప్పుడు ఎన్నో మార్పులు వస్తూ ఉన్నాయి. ఇంకా మనకి ఎన్నెన్ని మార్పులు వస్తాయో మరి చూడాలి. మన హిందువులు జరుపుకునేటటువంటి, మన తెలుగువారు జరుపుకునే ఎంతో ముఖ్యమైన పండుగైన ఉగాది పర్వదినం ఈరోజు షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని స్వీకరించి కొత్త దుస్తులు ధరించి పంచాంగ శ్రవణం చేస్తారు. మనకి ఈ రోజు నుంచి చైత్ర మాసంలో ప్రారంభమయ్యేటటువంటి చైత్ర వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. అంటే లలిత అమ్మవారిని విశేషంగా పూజించుకుంటాము. ఇక 31వ తేదీ సోమవారం. ఈరోజు విద్యా తిథి, అశ్విని నక్షత్రము. ఈరోజు రంజాన్ పండగ అండి, రేవతి కార్తె. ఈరోజు చాలా మంచి రోజు. ఈరోజు వివాహ గృహప్రవేశాలకు ఇంకా మిగిలిన అన్ని శుభకార్యాలకైతే బాగుంది. అంటే పిల్లల్ని ఉయ్యాల్లో వేయడము, ఉద్యోగాలు, అన్నప్రాసనలు, శ్రీమంతాలు, పెళ్లి చూపులు, ఇంకా విగ్రహ ప్రతిష్టలు, పుట్ట వెంట్రుకలు ఇచ్చుకోవడం, ఇలా ప్రతి ఒక్క శుభకార్యానికి కూడా మనకి ఈరోజు చాలా బాగుంది. ఈ చైత్రమాసం వచ్చిందంటే ఇంక చైత్రమాసంలో వివాహ గృహప్రవేశాలకి అన్ని శుభకార్యాలకి ముహూర్తాలు అయితే ఉంటాయండి. ఇవి ఫ్రెండ్స్ మనకి పాల్గొన మాసం చైత్ర మాసంలో ఈ 2025 మార్చి మాసంలో వస్తున్నటువంటి ముఖ్యమైన పండగలు, రోజులు, ఆ పండగల గురించి, ఇంకా వివాహ గృహ ప్రవేశాలు, శుభకార్యాలకి ముహూర్తాలు, శుక్రమార్జమి గురించి ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా అర్థమైనాయి అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను. నా ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మనం చెప్పుకున్నటువంటి ఏదైనా శుభకార్యాలు చేసుకోవడానికి రోజులు ఏవైనా సరే వాళ్ళ జన్మ తిథి, నక్షత్రము, రాసులను బట్టి పంతులు గారి ఆధ్వర్యంలో అంటే ఆయా రోజుల్లో ఉంటాయి అని అర్థం అండి. పంతులు గారిని అడిగి వాళ్ళ ఆధ్వర్యంలో పెట్టించుకోవాలి. మరొక్కసారి మీ అందరికీ కూడా మన తెలుగు నూతన సంవత్సరమైనటువంటి ఉగాది పర్వదినం శుభాకాంక్షలతో ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగుండాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.